జంషెడ్జీ టాటా గారి దగ్గర నుంచి పెట్టిన కంపెనీ ఆ టైప్ కూడా కాదు కదా. ఎందుకు అమరావతిలో మరి ల్యాండ్స్ కేటాయించలేదు, ఓన్లీ వైజాగ్ కేటాయిస్తున్నారు? ఇక్కడ ఇవ్వచ్చు కదా, ఇక్కడ కూడా ల్యాండ్ ఏముందని అక్కడ పెడతారు సార్. మీరు కూడా మరి టీసీఎస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అనుకోండి, మీరు మరీ టూ మచ్ ఉన్నారు. ఆ ఊర్లోనే ఉంటారు కదా దగ్గర మీకు. సార్ ఏమి ఉండదు కదా సార్. మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వెళ్ళాలంటే కరకట్ట నుంచి వెళ్ళాలి. ఆ కరకట్ట మీద ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందంటే మొత్తం స్తంభింపజేస్తారు విజయవాడ గట్టు దాకాను. ఇప్పుడు ఉంది కదా ఆ సిటీ, ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య కొంచెం గ్యాప్ ఏరియా ఉంటుంది కదా, అక్కడన్నా కన్స్ట్రక్షన్. ఇంకా అలా కంతల నుంచి వెళ్ళాలి వాళ్ళు. ఎందుకు సార్ విజయవాడలో ఊరుకోండే నవ్వుతారు. మరీ అంత ఎడ్డిమాలో కల్లా తయారయ్యారు. మరి ఎందుకు సార్ ఇప్పుడు 33,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు, మళ్ళీ కొత్తగా 44,000 ఎకరాలు నారాయణ గారు చెప్తారు. ఇప్పుడు ఎక్కడ పర్యటనలో ఉన్నాడు ఆయన, గుజరాత్ తిరుగుతుండు, వచ్చిన తర్వాత చెప్తారు జాగ్రత్తగా. ఏదైనా కదా ఇప్పుడు అది క్లియరెన్స్ ఉండాలి కదా, ఏదో ఒకటి ఇట్లా ప్రతిదీ. సార్ ఇప్పటికీ దాన్ని క్యాపిటల్ అని డిక్లేర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ తేలేపారు. ఇప్పటికీ దాని మీద కరకట్ట రోడ్డు తప్ప, దిక్కుమల రోడ్డు తప్ప ఇంకో రోడ్డు వేయలేకపోతుంది. సిటీ క్యాపిటల్ రోడ్డు వేయలేకపోతున్నారు. యాన్ని తీసుకొచ్చేస్తారు మీరు చెప్పిన అద్భుతాలన్నీ. మరి ఇంకెప్పటికైతే సార్ అయినప్పుడు చూద్దాం. అప్పటిదాకా దాని మీద అప్పులు చేసుకుని తిరుగుతుండ్రు. ఆల్రెడీ 1,50,000 కోట్లు ఏమో దాటిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. అవ్వాలి కదా సార్, ఇప్పుడు ప్రజలకు సంబంధించిన బడ్జెటే కదా, ప్రజలకు సంబంధించిన డబ్బులే కదా అవన్నీ. అవునండి, వాళ్ళు ప్రజలు ఎవరిని అడగగలరు? మీరు ఎవరైనా అడగగలరా? నేనైతే అడగలేను. వాళ్ళ ప్రభుత్వం మనం ఎన్నిక చేసిన తర్వాత వాళ్ళ ఇష్ట రాజ్యం అది. 5 ఏళ్ళ పాటు వాళ్ళు ఏం చేసినా పంచేంద్రియాలు మూసుకు కూర్చోడమే. రీకాల్ సిస్టమ్ లేదు, ఎలక్షన్ కమిషన్కి బాధ్యత లేదు, ఇంకేముంది అక్కడ? ఎలక్షన్ కమిషన్కి బాధ్యత లేదు, ఎలక్షన్ కమిషనే చేయాలి, ఎలక్షన్ కమిషన్ కూడా చేయట్లేదు. సరే ఇంకోటి కంక్లూడ్ చేస్తూ, నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నారా లేదా సార్? నాకైతే డౌటే. ఎందుకని? అయినా రేపు జూన్ 12కి ఏదో షఫలింగ్ ఉందట, మొత్తం షఫలింగ్ ఉంది. అది ఎందుకంటే 11 మంది మంత్రుల మీద పూర్తిగా వ్యతిరేకత ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందంట. 70 మంది ఎమ్మెల్యేలు మీద పూర్తిగా వ్యతిరేకత ఉందని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నారని చెప్పేసి దీని మీద ఒకటి జరుగుతుంది. సీరియస్గా ఉన్నారంటే విదేశ పర్యటనకి వెళ్ళి రిలాక్స్ అయ్యి వస్తారు. ఆయన ఏదో బర్త్డేకి సంబంధించి వెళ్ళారు సార్. అదే మరి అప్పుడే రిలాక్స్ అయ్యి వస్తారు కదా ఆయన. వెళ్ళి వచ్చారు. ఇప్పుడు రాగానే దండం అంటుంది వీళ్ళకి. జూన్ 12 అని ముహూర్తం ఉందని అంటున్నారు. అప్పుడు చూద్దాం. ఆ షఫలింగ్స్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా? ఖచ్చితంగా జరగాలి. వృద్ధ కళాకారులు చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళ వృద్ధ కళాకారులు ఎందుకు? ఇప్పుడు వాళ్ళ సీనియర్స్ అందుకనే లోకేష్ గారు చెప్పారు కదా సీనియర్స్ని తీసుకోమని. తీసుకున్నప్పుడు ఇంకో మరి 3 టర్మ్స్ కంటే ఆల్రెడీ పార్టీలో ఉన్న చిన్నపిల్లల బ్యాచ్ సంవత్సరం పాటు ఎలగబెట్టింది చూసాం. ఇంకో చిన్నపిల్లల బ్యాచ్ సెట్ అవుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. ఇంకెవరు సార్ చిన్నపిల్లలు? ఇప్పుడు అండర్ 19 సెలక్షన్స్ అయ్యి ఒక టీంని పంపించారు, బి టీం వెళ్తుంది నెక్స్ట్, అంతే. కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తారేమో సార్. మీరు అన్ని పేర్లు పెట్టండి తప్పేలా ఛానల్లో పెట్టినట్టు కాదు సార్. ఇప్పుడు అక్కడ సీనియర్లు చాలా మంది పాపం డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు, కాదని అట్లా మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అసలు పార్టీల కోసం త్యాగం చేసిన వర్మ లాంటి వాళ్ళు ఏమైతే అసలు పాపం మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే కనిపించట్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ చూస్తున్నప్పుడు కొంచెం పార్టీలో స్తబ్దత అయితే కనిపించట్లేదు కదా. జనసేన టీడీపీ మధ్య అయితే కింద బైక్ మాత్రం లేయర్ అంతా బాగుంది, కింద మాత్రం కొట్టుకొని వాళ్ళు విభేదాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు పార్టీని రెండింటిని స్ట్రెంథన్ చేసుకోవాలి కదా. స్ట్రెంథన్ చేసుకోవాలంటే కొత్త టీం ఏమంటే పాత్రలు గమనుంటాడే ఉండరు ఖచ్చితంగా. మంత్రి పదవి పోయిన తర్వాత గమనుంటాడు, ఇంట్లో కూర్చుని ఆ రాజకీయాల లోకల్గా గ్రూపులు సెట్ చేస్తాడు. ఈ తలకానప్పుడు మామూలుగా ఉండవు, అంత ఈజీ కూడా కాదు. 70 మంది ఎమ్మెల్యేలు, సీట్లు చిరిగిపోతాయని తెలుసు, ఏం చేస్తారు? వద్ది షిండే గంట రెడీ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. షిండే మీరు ఎవరినైనా వదులుతున్నారు కానీ షిండేని మాత్రం అమ్మ వీళ్ళు ఇంత కలకల్లా ఆడిపోతుంటే వాళ్ళు అలా బీజేపీ వాళ్ళు గమనుంటారా? ఏం సార్ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా బీజేపీ స్టబాండ్గా 3 పార్టీల కూటమిలోకి వెళ్ళి మేము స్థిరంగా అలాగే చెప్తాం. మొదటి చెప్తాడు శివసేనుడు కలగా కొంప ముంచారు, బొడ్డోని చేసి బొడ్డోని బక్కని చేసి దడియాలు మనిపించారు, ఆటో పేక నుంచి ఎక్కించారు. కానీ అక్కడ రాజకీయాలకి తెలుగు రాజకీయాలకి డిఫరెన్స్ ఉంటుంది మరి. అదే మరి బీజేపీ వాడు ఆడిస్తున్న రాజకీయం అన్నది వేర్రా బాబు అని చెప్తున్నాను మొత్తుకొని. ఈ పాయింట్లో అయితే నేను మరప్పుడు అది ఏ రాష్ట్రం అయితే 0.1% 2% ఓట్ బ్యాంక్ లేనటువంటి బీజేపీ పార్టీకి 1-2%, 0.83 మన రీసెంట్గా అదే వాళ్ళకి వచ్చినటువంటి ఓట్లు 24 లక్షలు 28 లక్షలు వచ్చినాయి కదా మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా ఎంపీలకు సంబంధించి. వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు ఉండబట్టి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కాబట్టి ఓట్లు వేసారు. వాళ్ళకి అసలు వాళ్ళని అనాలి, అసలు ఓట్లు వేసిన వాళ్ళని ఏ ముఖం పెట్టుకుని వేసారు అని. కూటమిలో ఉన్నారో న్యాయం జరుగుద్దని వేశారు సార్. ఇప్పుడు మా సైడ్ న్యాయం జరిగిపోయింది వాళ్ళకి. రైట్ సార్, కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి గారు తిరుమల గోవుల విషయం మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు, టీటీడీ చైర్మన్ బర్తరఫ్ చేయాలని చెప్పేసి చాలా సీరియస్గా ఉన్నారు. నేను మొదటి రోజు నుంచి చెప్తుంది అది పెద్ద ఐరన్ లెగ్గలాగా వెళ్ళింది. అక్కడి నుంచి దైద్రం పట్టింది స్వామివారికి. ఫస్ట్ అక్కడ దైద్రాన్ని వదిలిస్తేనే పని వద్దని. ఇప్పుడు అదెందుకు? శ్రీకూర్మంలో నక్షత్ర తాబేలు చనిపోయి 15 చనిపోతే ఆ గుత్తేదారు ఎవడైతే ఉన్నాడో వాడు మెయింటైన్ చేసి వాడికి చెప్పకుండా ఆ స్టాఫే కాల్ చేశారట.
ఈ కర్రకు జెండా బ్యాచ్ గల్లు ఉంటారు కదా, ఈ స్వామీజీలు ఊగిపోతూ ఉంటారు. ఈయనైతే ఈ తపేలశాలలో చెప్పాడు కొంతమందిని ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ వైఎస్ఆర్సీపీ అని ముద్ర వేసినట్టు ఈ కర్రకు జెండా స్వామీజీలు అందరినీ వైఎస్ఆర్సీపీ జెండా కడతారని భయంగా వీళ్ళు ఏం మాట్లాడట్లే. అలా రామతీర్థం రాముడు తల తెగి పడిపోయినప్పుడు గొల్లెట్టేసి విజయసాయి మీద చెప్పులేసి నానా గొల్ల పెట్టారు కదా, మరి ఏది ఇప్పుడు ఏమే ఆవులు చనిపోతే వాళ్ళ ప్రతిస్పందనే లేదు. ఇప్పుడేమో శ్రీకూర్మంలో దశావతారంలో స్వామివారి అవతారం ఒకటి ఏ తమాషాలు ఉందా తకరాలుగా ఉందా, ఏ విశ్వ హిందూ పరిస్థితులు లేరు మాట్లాడాలి కదా. వీళ్ళు ఈ స్వామీజీ లేరు, ఫస్ట్ వీళ్ళు పేటర్లు వేసుకొని పాముకోళ్ళు వేసుకొని తిరుగుతుంటారు కదా మన కాళ్ళ మధ్యలో, వీళ్ళకి బాధ్యత లేదా? గతంలో ఆలయాల మీద దాడులు అది అని చెప్పి కాదు. ఇప్పుడు మీరు గమనించండి, మనం షిరిడి సాయిబాబా గారిని మహారాష్ట్ర మనం ఎలా గౌరవిస్తాం, అలాంటిది కాశీలాంటి పరిస్థితుల్లో స్వామివారి విగ్రహాలను తీసుకెళ్ళి ఇసిరేస్తున్నారు వాళ్ళని. వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి సార్ ఈ తలకాయ నొప్పులన్నీ? గతంలో ఎన్డీఏ కూటమి వీళ్ళు వచ్చారు, విజయవాడలో గుండెలన్నీ కొట్టి చెదగొడిచారు అక్కడ ఆ టైంలో ఫస్ట్ టర్మ్లో. ఆ ఫ్లైఓవర్ ఎక్కడ దింపారు ఎవరికి అర్థం కాకుండా ఆ 2 ఎలకతం ఊళ్ళ దగ్గర దింపేశారు ఫ్లైఓవర్ని. అది ఎక్కడి దాకా వెళ్ళాలి? ఇబ్రహీంపట్నం దాకా వెళ్ళాలి దగ్గర. ఆ హోటల్ వడితే ఏదో మరి లాలు వచ్చి అక్కడ దింపేశారు తన గబగబా. ఎన్నాళ్ళు కట్టారు, నేను పుట్టిన కాడి నుంచి కట్టి 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 చెదబడిపోయి వచ్చారు లాస్ట్కి. అది చూస్తే ఆ విజయవాడలో అటుపక్క ఫ్లైఓవర్లు 2 జగన్మోహన్ రెడ్డి ఏవి కాకుండా కట్టిలో చూపించాడు, గుంటూరు రేవి నుంచి అటుపక్క వెళ్ళేది. నిజంగా నేను వెళ్ళాను.